హలో హాయ్ దిస్ ఇస్ సాయి శృతి 95. నేనైతే ఈరోజు నెల్లూరులో జరుగుతున్న రొట్టెల పండగకి అయితే వెళ్ళిపోతున్నాను. సో అందుకే ఈ చపాతీలు అయితే చేసేసాను. సో మనమైతే రొట్టెల పండుగకి వెళ్ళేటప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకోవాలి రొట్టెలు అయితే ఇలాగా. సో చపాతీలు అయితే విడివిడిగా ఇలాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనమైతే దాంట్లోకి బెల్లం అనేది పెట్టాలి. ఒక న్యూస్ పేపర్ తీసుకొని 2 చపాతీలు అయితే పెట్టి కొద్దిగా బెల్లం ముక్క పెట్టి ఈ విధంగా అయితే నేనైతే ఫోల్డ్ చేస్తున్నాను. ఎందుకు ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను అంటే దీని మీద అయితే నేను రాసేస్తాను ఏం రొట్టె వదులుతున్నాను అని చెప్పేసి. అప్పుడు మనం వదిలిన తర్వాత కూడా ఈజీగా మనం రాసుకొని పెట్టుకుంటే అది కలిసిపోకుండా మనకి ఈజీగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేసేస్తాను. సో మీకు కూడా ఉపయోగపడుతుందని ఈ వీడియో నేనైతే తీస్తున్నాను. రొట్టెల పండుగ ఇంత బాగా జరుగుతుంది కదా, దాని విశిష్టత ఏంటో తెలుసుకోవాలి అంటే మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో నేనైతే దర్గాకి బయలుదేరేసాను. మీరు కూడా నాతో పాటు అయితే వీడియో చూసేసేయండి. ఇంకెందుకు లేట్, మనమైతే దర్గాకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే నేను దర్గాకి వచ్చేసాను. ఇంకా రాలేదండి. డీకేడబ్ల్యూ కన్నా ముందు ఒక సర్కిల్ అయితే వస్తుంది. సో ఆ ప్లేస్ నుంచి అయితే మనకి ఇలా షాప్స్ అయితే మొదలైపోయాయి. సో ఇలాంటి షాప్స్ అన్నీ ఎలా పెడతారంటే ఈ చుట్టుపక్కల సరౌండింగ్స్ ఉన్న చిన్న చిన్న పల్లెటూళ్ళ నుంచి స్వతహాగా చేస్తున్న అంగళ్ళ నుంచి ప్రతి ఒక్కరూ ఈ ప్లేస్ని అయితే తీసుకొని రొట్టెల పండుగ స్టార్ట్ అవుతుంది అన్న ముందు రోజే వీళ్ళైతే సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా పెట్టేస్తారు. ఇక్కడైతే గేమ్స్, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ప్రతిదీ తినేదానికి కానీ వేసుకునే కానివ్వండి చాలా వరకు వస్తువులు అయితే దొరుకుతాయి. చూసారా, ఇదే డీకేడబ్ల్యూ కాలేజ్. చూడండి, ఖర్జూరం, హల్వా ప్రతిదీ చాలా ఈజీగా అయితే మనం ఎక్కడెక్కడో తిరగనవసరం లేకుండా ఇక్కడే మనకైతే అన్నీ దొరికేస్తాయి. చూస్తూ ఉన్నారు కదా, మొత్తం క్లీనింగ్ అయితే ఏమండి, బందోబస్తులు అన్నీ చాలా బాగున్నాయి. చూసారా, ఈ సర్కస్ని అయితే కూటి కొరకు కోటి విద్యలు అనేవి ఇలాంటివి చూసినప్పుడే అనిపిస్తూ ఉంటుంది. ఇలాగా మా స్కూల్లో చిన్నప్పుడు అయితే ఇలాగా సర్కస్ చేసే వాళ్ళని పిలిపించి అక్కడ పెట్టించి ప్రతి ఒక్కరి దగ్గర 5 రూపీస్ అలా కలెక్ట్ చేసి అంత మొత్తంలో వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. చూసారా, అంగళ్ళు అయితే లైట్లన్నీ వేసేస్తున్నారు. ఇప్పుడైతే టైం 6 అయింది. చూడండి, ప్రతి ఒక్కరికి ఉపయోగపడేవి అన్నీ దొరుకుతున్నాయి. సో మీరైతే సింపుల్గా ఈజీగా మీకు కావాల్సింది సెలెక్ట్ చేసుకొని ఇది ఇక్కడ ఉంది అని తెలుసుకొని వచ్చేయచ్చు. ఈ వీడియో అయితే మీకు చాలా ఉపయోగపడుతుంది. ఓకే, మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మెయిన్గా రొట్టెల పండుగ గురించి చెప్తూ ఉన్నాను కదా, నేనైతే పుట్టి పెరిగింది మొత్తం నెల్లూరులోనే. నా చిన్నప్పుడు నాయన పుట్టక ముందు నుంచి కూడా ఈ రొట్టెల పండుగ అనేది జరుగుతూ ఉంది. మా మదర్తో నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేనైతే రొట్టెల పండుగకి ప్రతి సంవత్సరం వస్తూనే ఉన్నాను. మా మదర్ కూడా అందరిలాగే చాలా రొట్టెలు అయితే పడుతూ ఉంటారు. చదువు రొట్టెని, వ్యాపార రొట్టె అని ఎన్నో మొత్తంలో ఇక్కడ దొరుకుతూ ఉంటాయి, పడుతూ ఉంటారు. కోరికలు ఇక్కడ ఖచ్చితంగా వచ్చేది ఏంటి అంటే మనకి కోరికలు అయితే నెరవేరుతూ ఉంటాయి. కోరికలు నెరవేరిన వాళ్ళు ఆ రొట్టెలను అయితే వదులుతూ ఉంటారు. కొత్తగా కోరికతో వచ్చేవాళ్ళు ఆ రొట్టెల్ని పట్టుకుంటూ ఉంటారు. సో మనమైతే ఇక్కడ ఎన్ని రకాల రొట్టెలు ఉన్నాయో నేనైతే మీకు ఈ వీడియోలో చూపించేస్తాను. చూడండి, ఈ సరౌండింగ్స్ ఎందుకు చూపిస్తున్నాను అంటే మీరు వచ్చినప్పుడు వస్తువులు ఏమన్నా కావాలి అనుకున్నప్పుడు చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ముసలి వారి వరకు ఉండే ప్రతి వస్తువు ఉంది. ఇక్కడికి వచ్చామని గుర్తుగా తీసుకోపోవడానికి ఎన్నో అయితే అమ్ముతున్నారు. చూడండి, ప్రతి దానికి ప్రైజెస్ అయితే ట్యాక్స్ వేసేసారు. ఈ కటన్స్ వచ్చి 100 రూపీస్ చెప్తున్నారు. మాకు చాలా నచ్చాయి, అందుకనే దాని దగ్గరికి వెళ్ళాము. సో ఈ దర్గాలో అయితే మనకి అనుకున్నవి తప్పకుండా నెరవేరుతాయని ప్రతి ఒక్కరూ నమ్ముతున్నారు. మనమైతే ఎంతోమందిని విదేశాల నుంచి వచ్చి కూడా ఇక్కడ రొట్టెల పండుగలో పాల్గొనడాన్ని చూడొచ్చు. కుల మత భేదాలు లేకుండా ఈ రొట్టెల పండుగలో అయితే పాల్గొంటారు. ఎన్నో దగ్గరలు ఇవి అయితే జరగవు, చాలా కొన్ని దగ్గరలోనే జరుగుతాయి. అందులో ఇక్కడ రొట్టెల పండుగ కూడా ఒకటి. సో మనమైతే హ్యాపీగా ఈ విషయం గురించి అయితే మాట్లాడుకోవచ్చు. కుల మత భేదాలు లేకుండా ఒక నమ్మకాన్ని ఇంతమంది పాటిస్తున్నారు అంటే ఖచ్చితంగా ఇక్కడ నమ్మకం మనకైతే ఉంటుంది. సో ఆ నమ్మకం ఎక్కడో కాదండి, మేము కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఈ రొట్టెల పండుగలో పాల్గొంటూనే ఉన్నాము. మీకు కూడా అలాంటి కోరికలు ఉంటే జీవితంలో మనకి కొన్ని కోరికలు అయితే అలాగే ఉండిపోతాయి. ఉద్యోగం అని అంటే గవర్నమెంట్ ఉద్యోగం రావాలి, ఇల్లు కట్టుకోవాలి, పెళ్లి చేయాలి, ఇలాంటివి ఉంటాయి కదండి. అలాంటి కోరికల కోసం మనమైతే ఈ రొట్టెల పండుగలో మనం ఒక్క రొట్టె పట్టుకొని చూడండి, మనకు ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆ తర్వాత ఆ రొట్టె వదలడానికి కూడా మీరు వస్తారు. దర్గాలో ఒక్కసారి దర్శనం కూడా చేసుకుంటారు. సో మేమైతే ఇంత నమ్మకంతో చెప్పడానికి కారణం, నేను పుట్టి పెరిగిందంతా నెల్లూరే కాబట్టి, నేను ప్రతి ఒక్కరి దగ్గర విన్నాను కాబట్టి, ఇక్కడ ఇలాగా ప్రతి సంవత్సరం వచ్చి నేను ఇలా పాల్గొంటున్నాను కాబట్టి ఈ విషయం అయితే నేను చెప్తున్నాను. సో మనమైతే ఇంకా దర్గా దగ్గర దాకా వచ్చేసాం. చూడండి,
ఇక్కడ చాలా అంటే లేడీస్కి కానివ్వండి, చిన్న పిల్లల నుంచి పెద్దవారికి కూడా ఉన్నాయి. సో మీరైతే ఈజీగా చేసి పర్చేస్ చేసేసుకోవచ్చు. చూడండి దర్గా దగ్గర దాకా వచ్చాము. ఇక్కడ నుంచి మనకైతే ఘాట్ ఈజీగా కనిపిస్తూ ఉంది. జనాలైతే వేల మొత్తంలోనే ఉన్నారు. సో తప్పిపోయిన వాళ్ళకి కూడా ఇక్కడ మనకి అనౌన్స్మెంట్స్ ద్వారా దొంగలు ఉంటే దానికి కూడా ప్రతి దానికి అనౌన్స్మెంట్ ఇస్తున్నారు. ఇప్పుడు మనం అన్ని రొట్టెలు కలిసి ఒకే దగ్గర కాకుండా వీళ్ళు సపరేట్ అనేది చేస్తున్నారు. చూడండి రొట్టెలకు కూడా పేర్లు మనం పెట్టున్నాం కదా, ఆ పేర్లని బోర్డుగా పెట్టేసి డివిజన్స్ చేస్తున్నారు. ఇదైతే ప్రమోషన్ రొట్టె అంటండి. చూడండి అసలు తినేదానికి కానివ్వండి ప్రతి దానికి ఈజీగా ఉంటుంది. చూడండి ఇలాగా రొట్టెలు అయితే అమ్ముతూ ఉంటారు చిన్న డిగిస్లో పెట్టుకొని. ఇంతకుముందు అయితే కుంపట్లలో ఎక్కడ పడితే అక్కడ చేసేవాళ్ళు. అలా కాకుండా ఇప్పుడైతే ఒక బండి తీసుకొని దాంట్లోనే చేస్తున్నారు. చాలా నీట్గా అయితే ఉంది ఈసారి. ఇక్కడ చిన్న గొడవ కూడా జరగకుండా పోలీసులు బందోబస్తు అయితే చాలా బాగుంది. చూడండి చదువు రొట్టె ఇలాగా ప్రతి దగ్గర అయితే బోర్డ్స్ అనేవి పెట్టేసి ఉన్నారు. మనకైతే చదువు రొట్టె కావాలి. సో నేనైతే ఇక్కడ లోపలికి వెళ్ళిపోతున్నాను. మెయిన్గా రొట్టెలు పట్టడం గురించి చెప్పాలి అంటే మనమైతే ఇప్పుడు కావాల్సిన రొట్టెని దగ్గర మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మనమైతే అడగాలి ముందుగా. సో నేనైతే నా సరౌండింగ్ పీపుల్లో ఏమనైతే అడుగుతున్నాను, ఇట్లాగా నా దగ్గర చదువు రొట్టె ఉంది, మీ దగ్గర కూడా ఉంటే మనం చేబొద్దులు తీసుకుందామని. ఆమె ఓకే అన్నారు. సో ఫస్ట్గా మనమైతే స్లిప్పర్స్ ముందుగానే బయట వదిలేసేయాలి. మనమైతే ఏ రొట్టెని అమ్మకి బొతులు ఇవ్వాలనుకుంటున్నామో ఆ రొట్టెని తీసుకొని చెరువులోకి అయితే వెళ్ళాలి. సో మనం చెరువులోకి వెళ్ళిన తర్వాత దేవుడికి ఒక్కసారి దండం పెట్టుకొని ఆ నీటిని 3 సార్లు మన మీద చల్లుకోవాలి. వాళ్ళ మీద కూడా చల్లి ఆ రొట్టెని ఆమె చేతుల ద్వారా మన చేతుల ద్వారా ఆమెకి ఇచ్చేసిన తర్వాత ఆ చేబొదులు అనేది జరుగుతుంది. ఈ విధంగానే మనం వదలాలనుకున్న రొట్టె కూడా మనల్ని వచ్చి ఆ సరౌండింగ్లో ఉన్న పీపుల్ అంతా మనల్ని అడుగుతారు. సో మనకి ఇవ్వాలనిపించిన రొట్టెనైతే మనం ఇచ్చేయచ్చు. మన కోరిక ఏదైతే నెరవేరిపోయి ఉంటుందో అలాంటి రొట్టెలను మనం వదిలేయాలి. ఎగ్జాంపుల్కి మా చిన్నప్పటి నుంచి మా అమ్మ మేము చదువుకుంటున్నాం కాబట్టి చదువు రొట్టెని చేబొదులు తీసుకుంటుంది. నా లాస్ట్ ఫ్యూ ఇయర్స్ క్రితం నా చదువు అయితే అయిపోయిన తర్వాత మా అమ్మ ఫస్ట్ వచ్చి చదువు రొట్టెని అయితే వదిలేశారు. అలాగా మన కోరికలు తీరిపోయిన తర్వాత చదువు రొట్టెను వదిలేయాలి. నేను లాస్ట్ ఇయర్ సంతాన రొట్టె అయితే తీసుకున్నాను. సో నాకైతే సంతానం కలిగింది. నేను ఇప్పుడు ఎవరికైతే సంతానం లేదో వాళ్ళకి ఆ రొట్టెనైతే వదిలాను. సో ఇక్కడ అలాగే ఎన్ని రొట్టెలు ఉంటాయనేది మనం చూసేద్దాం. సో ఇక్కడైతే సౌభాగ్య రొట్టి, భాగ్య రొట్టి, ఇల్లు రొట్టి, ఆరోగ్య రొట్టి, వ్యాపార రొట్టి, ఉద్యోగ రొట్టి, ప్రమోషన్ రొట్టి, అలాగా ఎన్నో రకాల రొట్టెలు అయితే ఉంటాయి. సో ఇక్కడైతే చాలా రెయిన్ అయితే పడుతూ ఉంది. ఫుల్గా తడిచిపోతున్నాం. నేనైతే వీడియో నాకు వీలైనంత మొత్తంలో నేను తీశాను. ఇదే దర్గా. సో లోపలికి వెళ్ళి చూపించాలనే ఉంది, కానీ బాగా వర్షం పడుతుంది. జనాల రద్దీ కూడా ఎక్కువ ఉండడంతో ఇక్కడైతే మేమైతే ఈ వీడియోని తీయలేకపోతున్నాం. సో ఇంతవరకు చూసింది గారు కదా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎవరైతే రాలేకపోయారో వీలు చేసుకొని నెక్స్ట్ ఇయర్ రావడానికైతే ట్రై చేయండి. ఇంకా 21 వరకు ఉంది. సో మీరు కూడా వచ్చి ఒకసారి చూసేయండి. థ్యాంక్ యూ.